రాత్రి ఆకాశంలో నిశ్శబ్దంగా వెలిగే చంద్రుడు చిన్నప్పటి నుంచి మన కళ్ళను కట్టివేసే అందమైన గ్రహం. కానీ ఈ చంద్రుడి వెనక కూడా కొన్ని చీకటి నిజాలు, శాస్త్రజ్ఞుల్ని ఆశ్చర్యానికి గురి చేసిన అనేక రహస్యాలు ఉన్నాయంటే నమ్మగలరా? ఈరోజు మనం చంద్రుని చీకటి చరిత్ర, అలాగే అతని గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు ఎప్పుడు వినని విషయాలు ఇవి. చంద్రుడు భూమికి అత్యంత సమీప గ్రహం కావడం వల్లే కాదు, మానవ చరిత్రలో తొలిసారి మనిషి అడుగుపెట్టిన పరగ్రహం కూడా కాబట్టి ఇది విశేషంగా ప్రాముఖ్యం సంతరించుకుంది. 1969లో అమెరికా అపోలో 11 మిషన్ ద్వారా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టాడు. ఒక చిన్న అడుగు, కానీ మానవ జాతికి గొప్ప అడుగు అని చెప్పిన ఆయన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. కానీ ఇదే ఘట్టం విషయంలో ఎన్నో అనుమానాలు, ఆరోపణలు మొదలయ్యాయి. ఇది నిజంగా చంద్రుడి మీదేనా, లేక స్టూడియోలో చిత్రీకరించిందా అన్న దానిపై వాదనలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. చంద్రునిపై ఉండే జెండా ఊగడం అంటే కాకుండా మరికొన్ని అక్కడ కనిపించడం లాంటి అంశాలు చాలా మందిని మిగిల్చిన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మరోవైపు చంద్రుడిలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా మనకు కనబడని వెనుక వైపు, ఇంకా నాసా వంటి అంతరిక్ష సంస్థల చేత రహస్యంగా ఉంచబడుతున్నాయి. ఆ వైపు ఎలాంటి సమాచారాన్ని పూర్తిగా బహిర్గతం చేయడం జరగకపోవడం వల్లనే అక్కడ ఏదైనా గోప్యమైన అడ్డగోలుగా జరుగుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి. మానవుడు మాత్రమే కాదు, ఏలియన్లు కూడా అక్కడ అడుగు పెట్టారంటూ కొన్ని సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక చంద్రుని స్వభావం గురించి మాట్లాడితే, అది భూమిలా జీవనం ఉన్న స్థలం కాదు. అక్కడ వాతావరణం లేదు, గాలి లేదు, నీరు కూడా చాలా కొద్దిగా మాత్రమే ఉంది. కానీ ఐఎస్ఆర్ఓ పంపిన చంద్రయాన్-1 ద్వారా నీటి ఆనవాలు లభించాయి. అదే మన వాళ్ళను ఆ ఆశతో ముందుకు నడిపిస్తోంది. భవిష్యత్తులో అక్కడ జీవించగలమేమో అన్న ఆశ. చంద్రుడు భూమికి ఎప్పటికప్పుడు కాస్త దూరమవుతూ ఉంటాడు. ఇది చాలా నెమ్మదిగా జరుగుతున్న ప్రక్రియ. కానీ దీని ప్రభావం లక్షల ఏళ్ల తర్వాత భూమి జీవ వ్యవస్థ పైన పడే అవకాశమూ ఉంది. అంతేకాక చంద్రుడి ప్రభావంతోనే మన సముద్రాలలో అలలు వస్తాయి. చంద్రుడు లేకపోతే భూమిపై జీవనం ఎలా ఉండేదో ఊహించడమే కష్టం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, చంద్రుడు ఎల్లప్పుడూ భూమి వైపు ఒకే ముఖం చూపిస్తాడు. ఇది చంద్రుడు తాను తిప్పుకునే వేగం. భూమి చుట్టూ తిరిగే వేగం ఒకేలా ఉండటం వల్ల జరుగుతుంది. మనం ఎప్పుడూ చూస్తున్న చంద్రుడు ఒకే వైపు మాత్రమే, మరొక వైపు ఎప్పటికీ మన కన్నులకి కనబడదు. అది గోప్యమైన చీకటి ప్రాంతం. ప్రాచీన కాలం నుంచే చంద్రుడు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాడు. భారతీయ సంస్కృతిలో సోమవారం చంద్రునికి అంకితమైంది. చాలా మంది చంద్రునికి జపాలు చేస్తారు, వ్రతాలు పాటిస్తారు. చంద్రమానోసో జాతః అనే వేద వాక్యం ప్రకారం చంద్రుడిని మనసుతో కూడిన గ్రహంగా భావించేవారు. అందుకే చంద్రుడు మన భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తాడనేది హిందూ విశ్వాసం. చంద్రుడిపై ఇప్పటి వరకు కేవలం 12 మంది మాత్రమే అడుగుపెట్టారు. అది అపోలో మిషన్స్ సమయంలోనే. ఆ తర్వాత చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టడం జరగలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ అమెరికా, చైనా, భారత్ వంటి దేశాలు చంద్రునిపై మానవుని పంపేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ అంతా చూసిన తర్వాత మనం అనుకోవచ్చు, చంద్రుడు ఒక నిశ్శబ్దమైన గ్రహం మాత్రమే కాదు. అది ఓ మిస్టరీ, ఓ సైన్స్, ఓ స్పిరిచువల్ శక్తి. శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికులు, శిల్పులు అందరూ చంద్రుని గురించి వేర్వేరు కోణాలు ఆలోచించారు. కానీ అసలైన నిజాలు ఇంకా తేలాల్సి ఉంది. ముందు రోజుల్లో భూమిని వదిలి చంద్రునిపై నివాసాలు ఏర్పడే రోజులు దరిచేరుతున్నాయి. కానీ అది జరిగేదాకా చంద్రుడు మనకు ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. నన్ను నిజంగా తెలుసుకున్నావా అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అంతరిక్ష భౌగోళిక విశేషాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన విషయంతో.